హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి రావు సిరగాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. అందులోకి జ్యూస్ కూడా చూపిస్తుంది ఏంటి అనేటప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది ఇది రావి సిరగాయ జ్యూసు అని. అయితే ఇది ఈ కాలంలో చాలా మంచిదండి. ఎందుకంటే రావు సిరగాయ కాలం వచ్చేటప్పటికి ఖచ్చితంగా పచ్చళ్ళు పట్టుకుంటాము, ఎండబెట్టుకుంటాము, దీంతో స్వీట్ చేసుకుంటాం. ఇలా ఎన్నో చేసుకుంటాము. అలాగే ఈ జ్యూస్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఇది ఈ కాలంలో వచ్చే దగ్గు, జలుబు ఇంకా ఏంటంటారు అన్నీనండి కఫము ఇవన్నీ తగ్గిస్తుంది. దీంతో పాటు మన కడుపును శుభ్రం చేస్తుంది. ప్లస్ మన కడుపులో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇది తొలగిస్తుందనమాట. ఇంకా చెప్పాలంటే బోల్డ్ అని యూజెస్ ఉన్నాయండి. మీరు గూగుల్‌లో కొట్టినట్లయితే బోల్డ్ అని ఉంటాయి. అలాగే మన యూట్యూబ్‌లో కొట్టినా సరే దీని యొక్క వాల్యూ ఏంటి, అసలు ఎన్ని దీని యొక్క యూజెస్ ఎన్ని ఉన్నాయనేది మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా! అలాగే మీరు తప్పకుండా ఈ జ్యూస్ చేసుకోండి. ప్రాసెస్ అయితే నేను రాత్రి జీలకర్ర నానబెట్టాను. తర్వాత ధనియాలు కూడా నానబెట్టుకోవచ్చు. కానీ నేను నానబెట్టలేదు. సరే అయితే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక అర స్పూను, పావు స్పూన్ అనుకోండి మిరియాలు, ఆ తర్వాత కల్లుప్పు మాత్రమే వాడండి. అయితే అవి కొంచెం వేసేసి ఇదిగో ఇలా మెత్తగా గ్రైండ్ చేసేయండి. నిజంగా చాలా యూజ్ అండి. ఇది కొంచెం మనకి జుట్టు రాలడం కూడా ఉన్నా అది కూడా తగ్గిస్తుంది. తర్వాత నెయిల్స్ బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇలా చాలా ఉపయోగాలండి. ఎంత బాగా యూజ్ అవుతుందో ఇది. పిల్లలకైతే చాలా మంచిది. కఫంతో ఉంటే కొంచెం అదంతా తగ్గిపోతుందనమాట. అయితే నేను ఇందులో కొంచెం వాటర్ కూడా, ఎందుకంటే మరీ చిక్కగా తాగలేం కదా, స్పూన్ తోటి ఎలా తాగలేం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. చేసుకుని చక్కగా మీకైతే ఏదో షోక్ అని చెప్పి ఇలా గ్లాస్లో చూపిస్తున్నాను. నేనైతే అసలు ఆ స్టీల్ గ్లాస్ తోటి తాగేస్తాను అనమాట. సరే మీకు అందంగా చూపించాలి కదా అని చెప్పి గాజు గ్లాస్ పెట్టి అందులో వేస్తున్నాను. తర్వాత ఇందులో అదేంటి తేనె కలపాలండి. ఖచ్చితంగా తేనె కలపాలి. కొంచెం తేనె కలిపేసి తర్వాత పిల్లలకి కానీ మీరు కానీ ఒక్క గ్లాసు రోజుకు ఒక గ్లాస్ తాగినట్లయితే, అది కూడా పరగడుపున తాగినట్లయితే సూపర్గా యూజ్ అవుతుందన్నమాట. సరే మన వీడియోకి లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. మీకు ఎలా యూజ్ అయిందో తప్పకుండా నాకు చెప్పండి. సరేనా? ఎంజాయ్.